ఎప్పుడు ఆవిడ శరీర సౌందర్యం చూసి ముట్టిపోయింది. ఎప్పుడు శివారాధన ఉండేది. కర్ణాటక పుట్టి పెరిగింది కాబట్టి కర్ణాటక రాజ్యాన్ని పరిపాలించే రాజు కౌశిక మహారాజు అమ్మవారి అందాన్ని చూసి తన పట్టాపురాణిగా చేసుకోవాలనుకుంటాడు. అనుకున్న తక్షణ అక్కడ మంత్రించాక అక్క మహాదేవి తల్లిదండ్రులకు కౌరు పంపిస్తాడు, మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటానని. వాళ్ళు నిరాకరిస్తారు. మా అమ్మాయి కారణ జన్మరాలు, ఈ జన్మకు పెళ్లి యోగం లేదు, ఒక శివయ్యగా అంకితమని చెప్తారు వాళ్ళు. ఆ విషయం మంత్రి రాజుగారితో చెప్తే రాజుకి చాలా కోపం వస్తుంది. ఏంటి వీళ్ళ నా రాజ్యంలో బతుకుతూ నేను పెళ్ళాడదాన్ని నిరాకరిస్తున్నారు, బలవంతంగా ఆయన అక్క మహాదేవిని తీసుకురండి, నేను రాక్షస వివాహం ఆడతాను చెప్పి రాజుభటులు పంపిస్తాడు. రాజుభటులు వచ్చినప్పుడు అక్క మహాదేవి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఏంటి మా అమ్మాయి జీవితం రాజు చెరలో మగ్గిపోతుందన్నా, మా అమ్మాయి కంటూ శివజ్ఞానం దొరకదా అని. తల్లిదండ్రుల బాధ చూడలేక అక్క మహాదేవి అమ్మవారు రాజుగారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి రాజా మనం పెళ్లి చేసుకుందాం, కాకపోతే 3 షరతులకి అంగీకరిస్తే నేను నిన్ను పెళ్ళాడతానంటది. అమ్మవారి అందానికి దాసుడై ఏ షరతకైనా అంగీకరిస్తానంటాడు. ఫస్ట్ షరతగా మత మార్పిడి విధానానికి అంగీకరించమనిస్తారు. ఆయన జైన మతస్థుడు, వీళ్ళు వీర శైలవులు. జైన రాజ్యంలో వీర శైలవులు అంటే చాలా నీచాతి నీచంగా చూసేవాడు రాజుగారు. అయినా సరే అమ్మవారి అందాన్ని చూసి ఆ షరతకి అంగీకరిస్తాడు, తాను కూడా మతం మారడానికి అంగీకరిస్తాడు అమ్మవారి అందాన్ని చూసి. రెండో షరత ఏంటంటే నేను నీ రాజ్యంలో ఉన్నంతకాలం సాధు సన్యాసులకు నిత్య అన్నదానం చేస్తుండాలంటది. దాన్ని కూడా ఒప్పుకున్నాడు. చేసే 1 రోజు 2 రోజులు ఎలా పెళ్ళాడుతుంది కదా అని. తన రాజ్యంలో చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారు తప్పులో కూర్చుంటారు. రోజులు గడుస్తుండే, నెల గడుస్తుండే, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. రాజుగారికి వృద్ధాప్యతకు తగ్గిపడుతుంది. ఏంటి ఇవి తీసుకొచ్చి ఇంతకాలం అయింది, ఇంతకాలం పడి తప్సలను కూర్చుంది, నా వయసు అయిపోతుంది, నేను ఎప్పుడు పెళ్ళాడాలని చెప్పి కామ వాంఛతో తప్సలను అమ్మవారిని గౌరవించుకుంటాడు రాజుగారు. ఆవిడ తపస్సు భంగం కలిగి లేస్తాడు. రాజా నేను ఇంతకాలం పాటు నీ రాజ్యంలో తపస్సు చేస్తున్నాను, నా భక్తిని నువ్వు గమనించలేదు, నీకు కావాల్సిందేంటి, ఈ దృశ్యమైన ఈ శరీరమే కదా, వచ్చి అనుభవించమని చెప్పి తన వస్త్రంలో తానుగా ఒక్కొక్కటి తీసి రాజుగారి ముందు దిగంబరగా నిలబడుతుంది. ఆ దిగంబరగా నిలబడ్డప్పుడు తల వెంట్రుకలే వస్త్రాలుగా ఏర్పడతాయి. ఇది నల్ల డ్రెస్ కాదు, అమ్మవారి దిగంబరే తల వెంట్రుకలే ఉండి నిండా. అప్పుడు ఆవులో జైన తీర్థంతుల వారు కనపడతారు రాజుగారికి. కాళ్ళ మీద పడతాడు. అమ్మ తెలియక చేసిన తప్పు కాబట్టి నేను క్షమించు, నువ్వు ఎక్కడికి వెళ్ళదు, నువ్వు నా రాజ్యంలో నువ్వు నీకు సకల సంపదలు వద్ద వైడూర్యాలు సమర్పిస్తాను తల్లి అంటాడు. అయ్యా నేను నీ కనువిప్పు కలిగించడానికి నేను నీ రాజ్యానికి వచ్చాను, నీ కనువిప్పు కలిగింది కాబట్టి నేను చెన్నమల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళాలంటది. మన మల్లికార్జున స్వామి అంటాం కర్ణాటక భక్తులందరూ